మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. చిత్తూరు పట్టణానికి చెందిన సి కవిత 31 డిసెంబర్ 2025న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తమకు సంబంధించిన బంధువులను విచారించి చివరకు జనవరి 2, 2026న జిల్లా వికలాంగ సంఘం అధ్యక్షుడు మురళి ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తద్వారా పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టడంతో జనవరి 7న చిత్తూరు పుత్తూరు రహదారి మార్గానే ఉన్న బహుదా నది కింద ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఆమె మృతదేహం లభించడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అనుమానితుడిగా ఉన్న వికలాంగ బ్యాంకు ఉద్యోగి గణేష్ ను రాబడిన సమాచారం మేరకు చిత్తూరు కట్టమంచి వై జంక్షన్ వద్ద అదుపులో తీసుకుని విచారించగా పెళ్లి చేసుకోవని బలవంతం పెడితే తానే హత్య చేశానని అంగీకరించాడని కేసు నమోదు చేసి శుక్రవారం మీడియా ముందు హాజరుపరిచారు. 31/12/25 తన ఇంటి నుంచి తన ప్రియుడైనటువంటి గణేష్ నన్ను పెళ్లి చేసుకుంటాడని తను తెలిసిన వాళ్ళకి తెలియజెప్పి ఇంటి నుంచే బయలుదేరి వెళ్ళిపోయింది. ఇంట్లో వాళ్ళకి ఆ రోజు రాత్రి ఎంత సమయమైనా కూడా ఆమె తిరిగి రాలేదు. మరుసటి రోజు వాళ్ళకి అనుమానం వచ్చి ఈ వికలాంగులు, ఈ గణేష్, ఈ కవితకు ఇద్దరికి ప్రేమ వ్యవహారం ఉన్నందువల్ల ఆమె ప్రేమ వ్యవహారంలో గతంలో చాలా సార్లు పంచాయతీ చేసినటువంటి వికలాంగుల అసోసియేషన్ ఉన్నటువంటి మురళి, చంద్రశేఖర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు చంద్రశేఖర్ నాకు ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది, సో గణేష్తో నేను వెళ్తున్నాను, నాకేమన్నా అయితే అతనిదే బాధ్యత, అతన్ని ఎట్టి పరిస్థితులను వదలొద్దు అని ఒక వాయిస్ మెసేజ్ చంద్రశేఖర్ పంపించినట్లు. తర్వాత ఆమె రాలేదు. దాంతో ఆ వాయిస్ మెసేజ్ చూసిన జనవరి 2వ తారీఖున రాతపూర్వకంగా కవిత యొక్క తమ్ముడైనటువంటి కిరణ్ ఇచ్చిన రిపోర్ట్ పైన ఉమెన్ మిస్సింగ్ కేసుగా ఇనిషియల్ గా కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటి నుంచి సిఐ గారు, ఎస్ఐ గారు, తర్వాత సిబ్బంది, కవిత బంధువులతో పాటు ఆ కవిత యొక్క మొబైల్ నంబర్ ఆధారంగా టెక్నికల్ గా ఆమె జీడినెల్లూరు, ఎన్ఆర్పేట, ముతుకూరు గ్రామ పరిసర ప్రాంతాల్లో స్విచ్ ఆఫ్ అయినందువలన క్షుణ్ణంగా ఆ ఏరియాల్లో పొదల్లోను, కాలనీల్లోను, కొద్ది చెరువులు, తర్వాత ఒంగ ప్రాంతాల్లోనూ సర్చ్ చేయడం జరిగింది. కానీ ఎలాంటి ఆమె సంబంధించిన ఆచూకీ లభ్యం కాలేదు. ఆ విధంగా ప్రతిరోజు కూడా మా సిబ్బంది, వారి బంధువులు ఆ ప్రాంతాల్లో వెతకడము, విచారించడము జరిగినాయి. సాయంత్రం ఆమె శవము జీడినెల్లూరు నీవా నది రివర్ బ్రిడ్జ్ కింద మురికి కాలంలో పడినడము గమనించడం. మళ్ళా తర్వాత ఆ సమాచారం పైన ప్రారంభంలో పెట్టినటువంటి ఉమెన్ మిస్సింగ్ కేసుని హత్య కేసుగా మార్చి బాడీని ప్రభుత్వ హాస్పిటల్ పోస్ట్ మార్టం నిమిత్తం తరలించి మరుసటి రోజు క్షుణ్ణంగా బంధువుల సమక్షంలో పూర్తిగా శవ పంచనామా చేసిన తర్వాత మళ్ళా ముద్దాయి కోసము పోలీసులు టీమ్ గా ఏర్పడి అతన్ని పట్టుకోవడం జరిగింది. అంటే ఆమె ఎప్పుడైతే మిస్ అయిందో అతనిపై అనుమానం కానీ ఆ సమయంలో కూడా అతన్ని పోలీసులు విచారించడం జరిగింది. కానీ అతను ఎలాంటి సమాచారం అప్పుడు మనకు చెప్పలేదు. ఎప్పుడైతే శవం వచ్చిన తర్వాత అతన్ని గట్టిగా అతని కోసము విచారించి విచారణలో భాగంగా ఈరోజు వై జంక్షన్ వద్ద 12:30 గంటలకు సిఐ నెట్టికంటే వాళ్ళ సిబ్బందికి అతన్ని అరెస్ట్ చేసినప్పుడు అతను ఈ వివరాలన్నీ, అతన్ని ఎందుకు చంపిండే విషయాలన్నీ అడిగితే
అతను ఒక బ్యాంక్ మేనేజర్ ఈ మధ్య కాలంలోనే కావడం జరిగింది. అతను నిరుద్యోగంగా ఉన్నప్పుడు ఈ కవితతో రిలేషన్స్ ఇద్దరికి ఉంది. ఆ ఒకరికొరు సెటిల్ కావాలని కూడా భావించుకున్నారు. కానీ ఎప్పుడైతే జాబ్ వచ్చిన తర్వాత అతని పొజిషన్ చేంజ్ అయినందువల్ల ఇంకా మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఆశ ఆయన కలిగి ఈమెని అవాయిడ్ చేయడం మొదలుపెట్టినాడు. ఆ ప్రయత్నాల్లో ఈమె పట్టుదల వదలకుండా ఈ వికలాంగుల అసోసియేషన్ సభ్యులకు కొన్నిసార్లు కొన్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ కూడా ఈ వ్యవహారము వచ్చింది. అప్పుడు జరిగినటువంటి కౌన్సిలింగ్స్ లో గణేష్ మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి పెద్ద మనిషి సంవత్సరంలో కూడా పోలీస్ సంవత్సరంలో కూడా అంగీకరించడం జరిగింది. అందులో భాగంగా ఆయన ఏ విధంగా వదిలించుకోవాలనే ఉద్దేశంతో అతను 31st నైట్ పెళ్లి నెపంతో బయటికి పిలిపించి పథకం ప్రకారమే అతని యొక్క 3 వీలర్ సైకిల్ ఉంటుంది కదా, ఆ చెట్ల పొదల్లోకి తీసుకొని పోయి ఆ చక్రానికి ఉండే మడ్ ఐరన్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని తలకేసి ఆమెను పదే పదే హిట్ చేసి గాయం కలిగించేసి తర్వాత నీవా నదిలో విధిలో పడేసి చంపేసిన అని చెప్పేసి క్లియర్ గా పెద్ద మనిషి సమక్షంలో మనకు వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. అతన్ని ఉన్న ఆధారాలతో కొత్తటూర్ల మేజిస్ట్రేట్ ముద్ర హాజరు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఆ మొబైల్ ఎవరితే మన కవిత మొబైల్ ఉందో ఆ మొబైల్ కూడా అతను నేరం చేసిన తర్వాత దొరకకూడదని చెప్పేసి ఒక రోడ్డు మీద పోతున్నటువంటి ఒక లారీలో పడేయడం జరిగింది. అది టెక్నికల్ గా మాకు అనలైజ్ చేస్తే 1వ తారీఖునే ఆర్ని తిరువల్లూరు డిస్టిక్ ఆర్ని దగ్గర లొకేషన్ స్విచ్ ఆఫ్ అయింది. అదేవిధంగా ఇతని మొబైల్ కూడా అతను పని చేస్తున్నటువంటి బ్యాంకులోనే లాకర్ అతని యొక్క టేబుల్లో పెట్టి అతను నేర స్థలానికి ఆ అమ్మాయిని తీసుకొని చెప్పడం జరిగింది. అంటే ఆధారం లేకుండా చేయడానికి చాలా ప్రయత్నం చేసినాడు. ఇది ఈ కవిత యొక్క హత్యకు సంబంధించినటువంటి పోలీసులు విచారణలో తేలినటువంటి అంశాలు.